ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జనసేన పార్టీ యొక్క గొప్పతనం ఏమి? జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఏమి కష్టపడ్డారు, పార్టీ కోసం ఆయన చేసిన కృషిని కూడా ఒకసారి మనం చూసుకున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ బుద్ధ డిప్యూటీ సీఎం హోదాలో ఒక చరిత్ర సృష్టించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే గత వైసీపీ పాలనలో ఎంతోమంది డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు, కానీ ఎవరు కూడా ప్రభుత్వం పాలన మీద ప్రజలకు న్యాయం చేయలేకపోయారు. అలాంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన పార్టీ జనసేన పార్టీ. ఈ పొద్దు డిప్యూటీ సీఎంగా ప్రజల మధ్య, గిరిజనుల మధ్య పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా జరుపుకుంటున్నారు. ఈ పవన్ కళ్యాణ్ యొక్క ఈ పార్టీ ఏమి చూద్దాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ మనం ఒకసారి చూసుకుంటే 2014లో స్థాపించాడు మన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మనం ఒకసారి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ యొక్క పరిస్థితి మనం ఒకసారి చూసుకుంటే 2014లో పార్టీ స్థాపించి ఆ పార్టీ యొక్క పరిస్థితి కూడా మనం చూసాం. ఏమిటంటే ఈ 2014లో స్థాపించిన రాజకీయ పార్టీ జనసేన అనగా ప్రజా సైన్యం అని అర్థం. 2014 ఎన్నికలప్పుడు నేరుగా పోటీలు దిగకుండా ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో నేరుగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన కేవలం ఒక సీటు మాత్రం గెలుచుకోగలిగింది. జనసేన 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ టీడీపీ బీజేపీతో కలిసి కూటమి స్థాపించి 21 సీట్లకు గాను 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేటు సాధించి విజయకేతనం ఎగరవేసింది జనసేన పార్టీ. ఎందుకంటే 2019 ఎలక్షన్లో 2 తావల నిలబడిన పవన్ కళ్యాణ్ గారు 2 తావలా ఓడిపోయారు. 1 సీటు గెలుచుకున్న పవన్ కళ్యాణ్ గారి పార్టీ తర్వాత వైసీపీలో చేరి అసెంబ్లీలో జనసేనకు నామాత్రం లేకుండా అయిపోయింది. అప్పుడు 2014లో ఎన్నికల సంఘాన్ని కలిసి పార్టీ పేరు నమోదు చేసుకోసం దరఖాస్తు చేసుకున్నారు. తర్వాత 2014 డిసెంబర్ 11న ఎన్నికల సంఘం దీన్ని ఆమోదించింది. 2019 ఎన్నికల్లో పార్టీ పోటీ చేయడం దీనితో ఖరారైంది. ఎందుకంటే 2014 మార్చి 14న జనసేన పార్టీ స్థాపిస్తున్నట్లుగా వ్యవస్థాపకుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. హైదరాబాద్ నగరం మాదాపూర్ ప్రాంతంలోని హైటెక్ సిటీ సమీపంలో నోవెటల్ భవనంలో ఆవిర్భావ సభ నిర్వహించారు. ఆవిర్భావ సభలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసేన పార్టీని స్థాపిస్తున్నానని ప్రకటించారు. 2 గంటల పైగా చేసిన ప్రసంగంలో అతను తన రాజకీయ చైతన్యం గురించి, తనపై వచ్చిన విమర్శలకు సమాధానాలు, విభజన జరిగిన తీరుపై ఆవేదన, పార్టీ విధానాలు వంటివి స్పష్టంగా చేశారు. 2014లో ఏర్పడి ఈ జనసేన పార్టీ ఏర్పడిందండి. తర్వాత 2017 అక్టోబర్ 24న హైదరాబాద్లో పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభించింది. జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రారంభించారు. అది అప్పట్లో వార్తాపత్రికలో ప్రస్తుతమైంది. తర్వాత పవన్ కళ్యాణ్ దీన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రారంభించే సమయంలో అభ్యంతరం నోటీసు గురించి ఆ సమయంలో తెలుగు వార్తాపత్రికలో ప్రస్తుతమైంది. అట్లా ఈ జనసేన పార్టీ గురించి కూడా వైసీపీ ఎలా అవుతే శివకుమార్ అనే వ్యక్తి వైసీపీ పార్టీని స్థాపించి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీని తీసుకొని తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఒక రాయలసీమ వ్యక్తి ప్రారంభించినట్లు కూడా వార్తాపత్రికలో వచ్చింది. ఇంకా చూసుకుంటే జనసేన అంటే పవర్ఫుల్, జనసేనకు తిరుగులేదు. ఎందుకంటే ఆయన చేస్తున్నది ఇంత అంత కాదు. 2014లో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ తర్వాత 2019లో విడిగా పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారు 2 తావలా ఓడిపోవడం కూడా జరిగింది. తర్వాత ఏమరంటే పరిస్థితి చూసుకుంటా పోతే జనసేన పార్టీ ఓడిపోవడం కూడా జరిగింది.
ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొనింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులు వేడుకలు సిద్ధమైనాయి. ఈ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని గిరిపుత్రుల మధ్య జరుపుకోవాలని పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని నందిగురు గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించనున్నారు. ఎందుకంటే గిరిజనులకు 2 సంవత్సరాల కాలంలోనే 460 కిలోమీటర్లు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయించారు ఈ జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం. జనసేనలో ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ధీటైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారని చూపిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు నేనే ఆంధ్రప్రదేశ్కి అని అనుకునే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారు. జనసేన పార్టీ అంటేనే వైసీపీ వాళ్ళకు గుండెల్లో దడ. ఎందుకంటే 2019లో ఇడిగా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి కూడా కారకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా వాళ్ళు గుర్తుంచుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు అంటే అది పవన్ కళ్యాణ్ గారి యొక్క దయాదాక్ష్యంతోనే. 2024లో చూసుకుంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆల్ టైం రికార్డు సృష్టించేసింది. ఎందుకంటే అన్ని సీట్లు రావడం 11 సీట్లకు వైసీపీని భూస్థాపితం చేసేసింది. 21 సీట్లలో నిలబడి 21 సీట్లు గెలిచి పవన్ కళ్యాణ్ గారు రికార్డు సృష్టించారు. ఎందుకంటే ఏ పార్టీ కూడా 2 ఎంపీలు 21 ఎమ్మెల్యేలు ఎన్ని సీట్లలో నిలబడి అన్ని సీట్లు గెలిచిన పార్టీ ఇంతవరకు లేదు. అట్లాంటి జనసేన చరిత్ర సృష్టించింది. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక పవర్. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గిరిజన ప్రాంతంలో జరుపుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ గారు భావించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ స్థాపించి తర్వాత అప్పుడు టీడీపీకి సపోర్ట్ చేశారు బయట నుంచి. ఆ పార్టీ ఎలక్షన్లో నిలబడలేదు. తర్వాత 2019 ఎలక్షన్లో విడిగా పోటీ చేశాడు. 2 తావులు నిలబడిన పవన్ కళ్యాణ్ గారు 2 తావులా ఓడిపోయారు. అయినా భయపడలేదు. ఒక ఎమ్మెల్యే గెలుచుకున్న జనసేన అది కూడా లాస్ట్కు వైసీపీలో కలిసిపోయాడు అతను. అయినా భయపడలేదు పవన్ కళ్యాణ్ గారు. ధైర్యంతో పార్టీని ముందుకు స్థాపించాడు. జనసేన అని ఒక పవర్ను చూపించారు. ఈర మహిళలు అంటే ఇప్పటికి కూడా వైసీపీ వాళ్ళకు వణుకు పుట్టిస్తారు. ఎందుకంటే రాయపాటి అరుణ గారు కావచ్చు, ఇంకా చాలామంది ఈర మహిళలు ఉన్నారు. అట్లాంటి ఈర మహిళలు తయారు చేసిన పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు గిరిజన ప్రాంతంలో జరుపుకోవడం కూడా ఒక మంచిది. ఎందుకంటే గిరిజన ప్రాంతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పాలన ప్రక్షాళన చేస్తాం, నిబంధనలతో పనిచేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. గతంలో సమస్యలు చెప్పుకోవడానికే జనం భయపడేవారు. నేడు ప్రభుత్వ యంత్రాంగమే మీ వద్దకు వస్తుంది. ఏడాదిన్నరలో గిరిజన ప్రాంతంలో 460 కిలోమీటర్ల రోడ్డు వేశాం. కష్టపడే ప్రభుత్వానికి అండగా ఉంటే మరింత బాగా పనిచేస్తాం. మీరు రోడ్డుపైకి రాకముందే వాటిని పరిష్కారానికి సిద్ధమని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అల్లూరు జిల్లా మార్మూలపల్లిలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా జరుపుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు జరుపుకుంటున్నారు. అంటే గిరిజనులు అంటే పవన్ కళ్యాణ్ గారికి అభిమానం. ఎందుకంటే అడవుల్లో ఉంటారు, రోడ్డు సౌకర్యాలు ఉండవు. అట్లాంటిది ఎన్నో ఇబ్బందులు పడే గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేపించి గిరిజన ప్రజలను కూడా సిటీలోకి అనుసంధానం చేసి వాళ్ళు మంచి చెడులు చేసి ఒక రికార్డు సృష్టించాడు మన పవన్ కళ్యాణ్ గారు. డిప్యూటీ సీఎం అంటే ఆ దేశంలోనే ఇట్లాంటి డిప్యూటీ సీఎం ఒక్కరు ఏలెత్తి చూపించుకోలేము మనం. ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడతాడు. తన సొంత డబ్బుతో రైతులకు కావచ్చు, పేదలకు కావచ్చు డబ్బులు ఇస్తాడు పవన్ కళ్యాణ్ గారు. గతంలో వైసీపీ పాలనలో చూసాం. 1000 కోట్లు దోచుకొని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి నక్కకు నాగలోకానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. అందుకని పవన్ కళ్యాణ్ గారిని ప్రజలందరూ కూడా దేవుళ్లాగా కొలుస్తారు.
ఎంతోమంది సినీ ఇండస్ట్రీలకు ఎంతోమంది సహాయం చేస్తాడు. కానీ ఆయన సహాయం ఎప్పుడు కూడా 10 మందికి చెప్పుకోడు, చేసింది మర్చిపోతాడు. కానీ తీసుకున్న మేలు పొందిన వాళ్ళు ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ మాకు దేవుడు లెక్క చూస్తారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం, ఈ పార్టీ మరింత అభివృద్ధి చెందాలని, పేదల ప్రచ్ఛాన నిలబడాలని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషికి అందరూ కూడా సెల్యూట్ కొట్టి జనసేన పార్టీని మంచిగా ఉండాలని, ప్రజల పక్షాన పోరాడాలని కోరుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెప్తూ ఈ జనసేన పార్టీ తరఫున ప్రజలందరూ కూడా పండగ వాతావరణం జరుపుకోవడం కూడా మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.